నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు వేద మంత్రోచ్చరణల నడుమ అపూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మహంకాళి దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతిగృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటం బహుకరించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి శర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ఈవో సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నా సోదరితో పాటు మా కుటుంబ సభ్యులు ఇక్కడ రావటం గొప్ప అదృష్టంగా తలుస్తూ ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావటం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశం కానీ రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు, బ్రాహ్మణోత్తములు మరి చెప్పినట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దే ఒక కార్యాచరణ తీసుకుంటామని ఆ ప్రయత్నంలోనే మా దేవాదాయ శాఖకు సంబంధించిన మొత్తం యావత్ విభాగం కానీ మంత్రి గారి అధ్యయనంలో దానికి తోడు ఈరోజు ఇక్కడ ఒక ప్రధానంగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం, ఆ రోజు మా ప్రభుత్వంలో ఇక్కడ సరస్వతి ఆలయం ఉంది, చదువుల తల్లి నిలయం కనుక ఒక IIITని ఇక్కడ స్థాపించడం, దాంతోపాటు ఇది ఒక ప్రధానమైన సరస్వతి నిలయంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా సరస్వతి నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. గొప్ప అదృష్టంగా కలుస్తూ ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావటం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశం కానీ రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు, బ్రాహ్మణోత్తములు మరి చెప్పినట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దే ఒక కార్యాచరణ తీసుకుంటామని ఆ ప్రయత్నంలోనే మా దేవాదాయ శాఖకు సంబంధించిన మొత్తం యావత్ విభాగం కానీ మంత్రి గారి అధ్యయనంలో దానికి తోడు ఈరోజు ఇక్కడ ఒక ప్రధానంగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం, ఆ రోజు మా ప్రభుత్వంలో ఇక్కడ సరస్వతి ఆలయం ఉంది, చదువుల తల్లి నిలయం కనుక ఒక IIITని ఇక్కడ స్థాపించడం, దాంతోపాటు ఇది ఒక ప్రధానమైన సరస్వతి నిలయంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా సరస్వతి నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.